హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో చూపిస్తున్న టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది పూణే నుంచి ఒక 40 కిలోమీటర్స్ దూరంలో ఉంది. దీన్ని ప్రతి బాలాజీ నారాయణపూర్ టెంపుల్ అంటారు. చాలా బాగుంటుందండి, కొంచెం తిరుపతిలానే ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మేము వెళ్ళేటప్పుడు వెళ్ళిన రోడ్డు చిన్న ఘాట్ రోడ్డు. వ్యూ అయితే చాలా బాగుంటుందండి చూడడానికి. అయితే వెళ్ళే త్రావలో చామంతి తోటలు ఉన్నాయి, చామంతి పూలు చాలా బాగున్నాయి. సో అందుకని అక్కడికి కొద్దిసేపు ఆగి కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా టెంపుల్కి వెళ్ళాము. సో ఇంకా టెంపుల్కి వచ్చేసామండి. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ జస్ట్ మనకి టెంపరేచర్ చెక్ చేస్తున్నారు. సో ఇప్పుడు కోవిడ్ టైం కాబట్టి లోపలికి ఎంటర్ అయ్యాక మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయండి మెయిన్ టెంపుల్కి వెళ్ళేదాకా. సో చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది కదా. సో ఇక్కడైతే ఇంకా వెహికల్ పార్క్ చేసేసి ఇక్కడ నుంచి మనం నడుచుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడికి పూణే నుంచి బస్ సర్వీసెస్ కూడా ఉన్నాయండి. సో మనం ఇక్కడికి ఇలా నడుచుకొని వెళ్ళి ఫస్ట్ మొబైల్స్ ఇంకా చెప్పులు కూడా మనం ఇచ్చేయాలి. ఇచ్చేసి ఇంకా టెంపుల్కి దర్శనంకి వెళ్ళొచ్చు. సో ఇదైతే మనకి మెయిన్ టెంపుల్. బయట కూడా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మనకి పిల్లల్ని లోపలికి అలౌ చేయట్లేదండి, అంటే 10 years బిలో ఉన్న పిల్లల్ని అలౌ చేయట్లేదు. సో అందుకని మేము కూడా ఒక్కొక్కరం వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాం. సో వెళ్ళేటప్పుడు శానిటైజ్ చేస్తున్నారు, శానిటైజ్ చేసి పంపిస్తున్నారు అందరినీ. సో మొబైల్ అలౌ లేదు కాబట్టి నేను ఇంకా అంతా ఒకసారి షూట్ చేసేసి మొబైల్ ఇచ్చేసి నేను దర్శనంకి వెళ్ళాము. లోపలైతే స్వామివారు వెంకటేశ్వర స్వామి చాలా అందంగా ఉంటారండి. ఇంకా లోపల పద్మావతి అమ్మవారు, అలవేలు మంగమ్మ, లార్డ్ సుదర్శన, లార్డ్ కృష్ణ ఇలా టెంపుల్స్ ఉంటాయి, చాలా బాగుంటాయండి. సో మనకి మొబైల్ అలౌ లేదు కాబట్టి నేను ఏమీ చూపించలేకపోతున్నా. సో ఇక్కడైతే శానిటైజ్ చేసి పంపిస్తారు, క్యూ లైన్స్ అవి. సో ఇలా దర్శనం అంతా అయ్యాక ఇంకా ఫుడ్ అయితే బయట తినటం ఎందుకని ఇంట్లోనే ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాం. ఈ పార్కులో కూర్చొని లంచ్ కూడా తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాం. గుడి దగ్గర మనకి చిన్న ఉసిరికాయలు, రేంకాయలు, ఇంకా చాలా ఫ్రూట్స్ ఉన్నాయండి. ఎర్ర జాంకాయలు, నార్మల్ జాంకాయలు, పప్పాయ, చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. సో ఈ చిన్న ఉసిరికాయలు అయితే మనకి దొరకవు, నేనైతే తీసుకునేవి, చాలా బాగున్నాయి. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు వచ్చే రూట్లో కాకుండా హైవేలో వెళ్ళామండి. హైవే చాలా బాగుంటుంది. ఇక్కడ వ్యూ చూడండి, చాలా బాగుంది కదా. ఇక్కడ ఒక టన్నల్ వస్తుంది, ఇది 1.3 kilometers టన్నల్ అండి, చాలా పెద్దది, చాలా బాగుంది కూడా. మీరు కూడా ఒకసారి చూసేయండి.